తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటిచ్చి గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో మన రాజమండ్రిలో ఈరోజు మరి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులతో ఒక సమీక్ష సమావేశాన్ని ఈరోజు నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, గత 20-25 రోజులుగా ఎన్డీఏ కూటమి తరపున రాజశేఖర్ గారి గెలుపు కోసం మరి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయనకి గెలిపించేటువంటి నిమిత్తం, ప్రచార నిమిత్తం మేము ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ఓడకి వెళ్ళినా, మరి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అన్ని వర్గాల వారు కూడా మరి ఏకగ్రీవంగా రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారే చెప్తున్నారు మాటల్లో. గతంలో మేము చూసాం, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ రోజు అరాచకత్వం, రాక్షసత్వం, నియంతృత్వం, కేసులు, వేధింపులు, కక్షలతోటే ఆ రోజు పాలన సాగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మరి ఈవేళ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పాలనలో చూస్తే అటకెక్కినటువంటి అమరావతి రాజధానిని మళ్ళీ ఈరోజు నిర్మాణం చేస్తూ ఈవేళ మళ్ళీ ఒక రాజధానిని ఈరోజు ఈ రాష్ట్రానికి ఏర్పాటు చేసేటువంటి విషయం కానీ, ఏదైతే ఆ రోజు పోలవరాన్ని ముంచేస్తే మళ్ళీ ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ ఈవేళ నిర్మాణం చేసేటువంటి దిశలో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విధానం కానీ, ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కును కూడా గత ప్రభుత్వంలో ప్రైవేటీకరణ వైపు పోతూ ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఆ యొక్క విశాఖ ఉక్కును మరి ప్రైవేటీకరణ నిలిపినటువంటి విషయంలో కానీ, రైల్వే జోన్ని సాధించుకోవడంలో కానీ, ఏదైతే గత పాలనలో పొరుగు రాష్ట్రాలకు పోయినటువంటి మరి కియో ఎక్స్టెన్షన్, లూలు, అమర్ రాజా, జాకీ వంటి ఏవైతే పరిశ్రమలు మరి పొరుగు రాష్ట్రాలకు పోయాయో మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏదైతే ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందో, అంటే ఈ రకంగా మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేమే పరిపాలన అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ మేము చూస్తూ ఉన్నాం. అందులోనూ కూడా ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధితో పాటు మరొక పక్క సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదైతే పెంచినటువంటి పింఛను ఈవేళ 4,000, 6,000, మరి 15,000 రూపాయలు. మరి వాళ్ళే చెప్తూ ఉన్నారు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రానికి పోయినా కూడా మరి పింఛన్ చూస్తే మన తెలంగాణలో 2,000, తర్వాత 1,500, 750 రూపాయలు. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇట్లా 4,000, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈవేళ ఆ యొక్క వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి ఆ పింఛన్ రావడంతో మరి ఆర్థికంగా మా మీద కూడా భారం తగ్గుతుందని ఈవేళ గ్రాడ్యుయేట్స్ కూడా మరి చెప్తున్నటువంటి పరిస్థితి ఈవేళ వాడన కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే డిఎస్సి, ఎందుకంటే ఈవేళ చంద్రబాబు అంటే డిఎస్సి అంటే చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,75,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈవేళ ఆ గ్రాడ్యుయేట్స్, నిరుద్యోగ యువకులు చెప్తూ ఉన్నారు. గతలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో మరి ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నాడు, ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 జనవరిలు అయ్యాయి, జాబ్ క్యాలెండర్ ఊసేయలేదు. 5 సంవత్సరాలు గడిచాయి, డిఎస్సి ఊచేలేదు, అసలు మెగా డిఎస్సి పనే లేదు. కానీ మళ్ళీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్ళీ ఏపీపీఎస్సీ ద్వారా, సర్వీస్ కమిషన్ ద్వారా అటు ఏదైతే మరి పోస్టులకి నోటిఫికేషన్ వేయడం కానీ, అదేవిధంగా 16,200 డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఆ నిరుద్యోగులకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మొన్న నేను లోకేష్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే మరి ఏదైతే ఆ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రేపు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆ టీచర్ల పోస్టుల భర్తీ చేస్తామని చెప్పి కూడా
ఏదైతే లోకేష్ గారు తెలియజెప్పారో అది కూడా ఈరోజు మరి ఆ యొక్క నిరుద్యోగ యువకులు కూడా మరి మాట ఇచ్చి నిలుపుకున్నారనేటువంటి భావన వాళ్ళలో కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈవేళ పెద్ద ఎత్తున అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఈవేళ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఈవేళ పేదవాడు కడుపు నింపుతూ ఉన్నారు. ఇట్లా అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం ఇంత పెద్ద ఎత్తున అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం స్వేచ్ఛ స్వతంత్రాలతో ఆనందంగా హాయిగా మేము గడిపేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వానికే మేము మద్దతు తెలుపుతాం. రాజశేఖర్ గారికి మా మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపిస్తామని ఈరోజు మరి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మొన్న ఎన్నికల్లో కూడా మీరు చూసారు 100% అంటే స్టేట్లో 93% స్ట్రైక్ రేట్తో మరి ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో 100% స్ట్రైక్ రేట్తో మన విజయం ఏదైతే సాధించామో అదేవిధంగా రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే రకమైనటువంటి మెజారిటీతో మరి రాజశేఖర్ గారిని గెలిపించడానికి ఈవేళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరిని కూడా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఈవేళ ప్రజలు కూడా ఏదైతే 2019 పాదయాత్రలో ఒక్క ఛాన్స్ అని ఆ రోజు మరి అధికారంలోకి వచ్చిన వ్యక్తి 5 సంవత్సరాలు తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటికి రానిటువంటి వ్యక్తి, ప్యాలెస్లోనే గడిపినటువంటి వ్యక్తి, పరదాల మాటున బ్యారికేడ్ల చాటున 144 సెక్షన్లు 30 యాక్ట్లు హౌస్ అరెస్టులు వీటి మధ్య పరిపాలన సాగించినటువంటి వ్యక్తి మరి ఈరోజు అధికారం పోగానే ఈవేళ ప్రజలు గుర్తుకొచ్చినట్లుగా ఏదైతే రోడ్డు మీదకి వస్తూ ఉన్నారో ఈవేళ ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నటువంటి పరిస్థితి. అందులోనూ కూడా పర్టికులర్గా అతని వైఖరి కూడా ఏమీ మారలేదనే విషయాన్ని కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల ఆయన వైఖరి ఆయన మనస్తత్వం ఆయన పాలన చూసే 11 సీట్లు రాష్ట్ర ప్రజలు ఇస్తే ఆ యొక్క ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోకుండా ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా మళ్ళీ అదే వైఖరిని, ఎందుకంటే ఆ రోజు అరాచకత్వంతో ఏ రకంగా అయితే వ్యవస్థను నిర్వీర్యం చేసి పనిచేశాడో మళ్ళీ ఈరోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా అదే అరాచకత్వం. ఎందుకంటే మీరు చూసారు ఏదైతే ఆయన అధికారం పోగానే మరి ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ఒక ఈవీఎంలని బహిరంగంగా మరి ఆ రోజు ఎలక్షన్ రోజుని బద్దలగొట్టడం అని అంటే ప్రజాస్వామ్యం మీద దాడేది. అటువంటి అరాచకవాదుల్ని జైల్లో ఉంటే పరామర్శిస్తాడు. రాజధాని లేనిటువంటి రాష్ట్రం అమరావతికి మరి ఆ రోజు మరి తోటలను తగలబెట్టినటువంటి వ్యక్తికి మరి ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆయన్ని పరామర్శించడానికి పోతాడు. నిన్న కాక మొన్న మీరు చూసారు ఎవరైతే వంశీ అంటే ఒక మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచినటువంటి పరిస్థితి, ఒక దళితుల మీద దాడి చేసినటువంటి వ్యక్తి అయినటువంటి వంశీని పరామర్శించడానికి పోతాడు. అంటే ఒక అరాచకత్వంతో మనస్తత్వంతో ఉన్నటువంటి జగన్ అదే రకమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వ్యక్తులతోటే ఆయన ఏదైతే దోస్తీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న కూడా మీరు చూసారు ఏదైతే మరి రైతుల్ని పరామర్శిస్తున్నామని చెప్తూ మరొక పక్క ఆ రైతుల మీద దండయాత్ర చేసేటువంటి విధంగా నిన్న ఏదైతే మరి తన జులుం ఏదైతే నిన్న ప్రదర్శించాడు గుంటూరులో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. పైపైచ్చు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు, మేము ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, మాకు ఎలక్షన్ కోడ్ వర్తించదని ఆ వ్యక్తి చెప్తూ ఉంటే ఇటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడా అని ఆశ్చర్యం కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే మరి ఈవేళ మనం ఎక్కడ చూస్తున్నాం ఎలక్షన్ కోడ్, మరి ఈవేళ ఎన్టీ రామారావు గారు లేకపోతే రాజశేఖర రెడ్డి లేదా ఇందిరాగాంధీ మరి విగ్రహాలకు సైతం ముసుగులు వేశారు. నేను కూడా ఇప్పుడు దారిలో వస్తూ ఉంటే చూశాను. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఫార్ములా ప్రకారం అయితే ఇప్పుడు వాళ్ళు ఎవరో పోటీ చేయట్లేదు కాబట్టి ఆ ముసుగులన్నీ తొలగించాలి ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి, ఎందుకంటే వాళ్ళు ఎవరు చేయట్లేదు కదా పోటీ, ఎందుకు ముసుగులు వేసారని చెప్పి. అంటే ఒక ఎలక్షన్ కోడ్ ఉంటుంది, ఒక రాజ్యాంగం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. అంటే తనకి ఏది నచ్చితే దాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి. రాజ్యాంగం అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గౌరవం లేదు. ఆ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసావు, ఈరోజు అధికారాన్ని దింపినా కూడా ఇంకా నీకు
మరి బోధపడలేదని అంటే నీ మనసత్వాన్ని గమనిస్తూ ఉన్నారు. రైతు గురించి కూడా మాట్లాడేటువంటి అర్హత కానీ, వ్యవసాయం గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత కానీ ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డికి? నీ 5 సంవత్సరాల పాలనలో మరి ఇన్పుట్ సబ్సిడీ ఆ రోజు 16,000 రూపాయలు ఉండేటువంటి ఇన్పుట్ సబ్సిడీని చంద్రబాబు నాయుడు గారు 20,000కి పెంచారు. తిత్లీ తుఫాన్ వస్తే నువ్వు అధికారంలోకి వచ్చాక ఎవరైనా ఏమనుకుంటారు? ఖర్చులు పెరిగాయి కాబట్టి ఆ 20,000ని 25,000 30,000 పెంచుతారు అనుకుంటారు. మరి నువ్వేం చేసావు? 20,000ని రివర్స్ పాలన 16,000కి తగ్గించి ఇచ్చావు నీ పాలనలో ఇన్పుట్ సబ్సిడీ. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మన హెక్టార్కి 25,000 రూపాయలకి మేము పెంచాం. అదేవిధంగా మీకు ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ అంటే ఏంటి? రైతుకు ఆక్సిజన్ లాంటిది. ఆ ఇన్సూరెన్స్ కట్టడమే మర్చిపోయావు నువ్వు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఫ్లోర్ మీద కూర్చుంటే అర్ధరాత్రి 11 గంటలకి ఇన్సూరెన్స్ కట్టావు నువ్వు. అంటే ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అంటే రైతును మర్చిపోవడమే నువ్వు. యాంత్రీకరణ ఉంది. గత పాలనలో మేము చంద్రబాబు నాయుడు గారి పాలనలో 50% సబ్సిడీతోటి వ్యవసాయ యాంత్రీకరణ పెద్ద ఎత్తున ఆ రోజు ఇచ్చాం మేము. పవర్ టిల్లర్స్ కానీ, ఇంజిన్స్ కానీ, ట్రాక్టర్స్ కానీ, రైతు రథాలు కానీ అరే అన్నీ కూడా. మరి నీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆఖరికి బరకం మొక్క కూడా నువ్వు ఎక్కడైనా సబ్సిడీ మీద ఇచ్చావా? సమాధానం చెప్పండి. ఒక్క బరకం మొక్క కూడా ఆ రోజు 5 సంవత్సరాలు లేవులా. అదేవిధంగా ఏదైతే మరి ఆ రోజు పెట్టుబడులు తగ్గించాలి, దిగుబడులు పెంచాలని చెప్పి హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా చేస్తాం. ఆ రోజు నీ 5 సంవత్సరాల పాలనలో వ్యవసాయ శాఖని మూతేసినటువంటి దుస్థితి ఆ రోజు 5 సంవత్సరాల్లో మేము అందరం కూడా చూస్తాం. అందులో కూడా ఇరిగేషన్లో విధ్వంసం. ఎందుకంటే వ్యవసాయానికి మూలం ఇరిగేషన్. అటువంటి ఇరిగేషన్కు సంబంధించి ఒక డోర్స్ కానీ, లాక్స్ కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ కనీసం మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు కూడా పెట్టినటువంటి నీ అస్వార్థమైనటువంటి నీ పరిపాలన పుణ్యమాని మరి ఆ రోజు గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుని పోలేదా? అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోలేదా? అంటే కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి నీ పాలన ఆ రోజు మేము చూసాం. ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీ 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ, ఏ కెనాల్లో కానీ ఎక్కడైనా ఒక తట్ట మట్టి డీసిల్టింగ్ చేశారా మీరు ఎక్కడైనా? అంటే ఇంత అధ్వానమైనటువంటి పాలన మరి ప్రతి రంగంలోనూ కూడా చేసి మరి అన్ని రంగాల్ని కూడా విధ్వంసం చేసి మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తూ ఉన్నాడో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. అందుకే మళ్ళీ ఇటువంటి అరాచకమైనటువంటి వాదుల్ని, ఇటువంటి విధ్వంసం మరి ఉన్నటువంటి వ్యక్తుల్ని మళ్ళీ రాజకీయాల్లో అనేది మనుగడ ఉండకూడదు అనేటువంటి భావన ఈవేళ విజ్ఞులైనటువంటి ఓటర్లు ఈవేళ పట్టభద్రులు అంటే అంచేత వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించుకునేటువంటి ఎన్నికగా దీన్ని భావించి అందులో కూడా పర్టికులర్ ఈరోజు మాకు కూడా చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. ఏదైతే ఈవేళ శాసనసభలో మేమందరం కూడా ఓట్లేసి ఈవేళ 164 మందిని మా ప్రతినిధులుగా శాసనసభకు పంపించాం. ఏదైతే శాసన మండలిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. శాసనసభలో మనం బిల్లులు ఆమోదింపజేసుకుని మళ్ళీ శాసన మండలికి వచ్చేటప్పటికి వాళ్ళ వ్యవహార ధోరణి కూడా చూస్తున్నాం. అందుకే శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలి. ఎందుకంటే గతంలో కూడా ఆ రోజు ఒక్క రాజధాని కాదు 3 ముక్కలని చెప్పి బిల్లు తీసుకొస్తే ఆ రోజు శాసన మండలిలో మరి ఆ రోజు మనం అడ్డుపడి నిలుపుకున్నటువంటి పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నారు ఇవాళ పట్టభద్రులు. అంచేత శాసన మండలిలో కూడా కూటమికి బలం ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈవేళ మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి మొదటి ప్రాధాన్యతనిచ్చి గెలిపించి శాసన మండలికి పంపిస్తాం. తద్వారా శాసనసభతో పాటుగా శాసన మండలిలో కూడా పరిపూర్ణంగా మరి ఎన్డీఏకి బలం ఉండేటువంటి విధంగా మేము ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి భావన ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరిలోనూ కూడా ఉంది. అంచేత రేపు ఆయన గెలుపు వన్ సైడ్గా ఉండబోతుందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాం. గతంలో కూడా అంటే 2019లో కూడా ఇదే రకమైనటువంటి డ్రామా. ఎందుకంటే ఆయనకి ఏదైతే పేటిఎం బ్యాచ్ కానీ ఏదైతే ఆయన టీం ఏదైతే ఉందో మరి వాళ్ళే ముందు అంతా రిహార్సల్ అంతా చేస్తుంటారు. ఎందుకంటే అప్పుడు కూడా మేము చూసాం మామూలుగా ఏదైతే పాదయాత్రలో కూడా వాళ్ళే ఒక 30-40 మందిని వాళ్ళే సెట్ చేసుకుని ఆయన ఏదైతే పాదయాత్రలో చూసేవాళ్ళం. ఆయన నడుస్తూ ఉంటా వస్తుంటే వాళ్ళు ఏదో గట్టు మించి పరిగెత్తుకుంటూ వచ్చినట్టు, అదేవిధంగా ఏదో చెట్లుంటే ఒక 20 మందిని పైకెక్కించి వాళ్ళ జెండా ఊపుతున్నట్టు, అంటే ఇట్లాంటి ట్రిక్స్ చాలా
మళ్ళీ ఏదైతే ఇప్పుడు నిన్న కూడా చూశారు మరి అనకూడదు కానీ పాపను కూడా తీసుకొచ్చి ఎట్లా అయితే ఆ చిన్న పాపతో కూడా ఏ రకంగా అయితే చెప్పించారు. అంటే ఇట్లా ఎక్కడెక్కడైతే ఉన్నారో ట్రైన్ చేసి ఆర్టిస్టులు పెట్టుకుంటూ అట్లా అటు బ్యాచ్ ఏదైతే ఉందో అట్లా చేశారో ఇప్పుడు కూడా దాని మీద కూడా చర్చ జరుగుతోంది. అంటే ఇటువంటి వాటిని అన్నింటినీ నమ్ముకుని ఆయన 5 సంవత్సరాలు పనిచేశాడు. మళ్ళీ ఇప్పుడు అధికారం పోయినా కూడా మళ్ళీ వాటినే నమ్ముకుని మళ్ళీ అధికారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు కూడా దాని మీద కూడా డిస్కషన్ చేస్తున్నటువంటి పరిస్థితి నెంబర్ 1. రెండవది ఏదైతే ఇప్పుడు మీరు చెప్తూ ఉన్నారు, మేము బట్టలు కూడా తీసి నిలబెడతాను లేదా బంగాళాఖాతంలో కలుపుతాను పోలీసుల్ని అని అంటూ ఉన్నారు. మరి నేను అడుగుతూ ఉన్నా జగన్మోహన్ రెడ్డిని, మరి నీ 5 సంవత్సరాల పరిపాలనలో నీకు గుర్తుకు రాలేదా? ఎందుకంటే స్వయంగా నేను కూడా చూశాను. ఏదైతే మా ఇంటి దగ్గర న్యూస్ పేపర్ వచ్చేవాడైనా లేట్ అవుతుందేమో కానీ పోలీసు వాడు మాత్రం గేటు దగ్గరికి వాళ్ళకంటే ముందు ఉండేవాడు మా ఇంటి దగ్గర. నా 5 సంవత్సరాలు నేను ఒక శాసనసభ్యుడిని. అదేవిధంగా నేను నిన్న అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏదో మేము డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తాకి వెళ్ళాము, కనీసం రిప్రజెంటేషన్ కూడా ఎవరు తీసుకోలేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇంకా రిప్రజెంటేషన్ మీకు తీసుకోలేదు ఓకే మీరు చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా నేను ఆ రోజు ఎమ్మెల్యేగా నువ్వు ఓడిపోయిన నువ్వు అన్నావు, నేనే అన్నా మేము ఓడిపోయిన ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులమని. మేము గెలిచినటువంటి ఎమ్మెల్యేలను డీజీపీకి రిప్రజెంటేషన్ ఇస్తాకి వెళ్తాయి. అది కూడా దేని మీద? ఆ రోజు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద ఆ రోజు దాడి చేస్తే, వైసీపీ మోకలు దాడి చేస్తే, జోగి రమేష్ అనుచరులు ఆయన దాడి చేస్తే దాని మీద ఫిర్యాదు చేయడానికి, అంటే ఒక రాష్ట్రలో ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తి మీద ఇంటి మీద దాడి చేస్తే దానికి ఫిర్యాదు చేయడానికి, అది కూడా ఎవరు? శాసనసభ్యులుగా గెలిచినటువంటి మేము డీజీపీ దగ్గరికి వెళ్తే మీకు రిప్రజెంటేషనే తీసుకోలేదని అంటూ ఉన్నారు మీరు. ఆ విషయం నాకు తెలియదు, కానీ మాకు రిప్రజెంటేషన్ తీసుకోకపోవడం మాట అటుంచి గేటు దగ్గరే నిలిపేసి మా మీద మళ్ళీ ఎదురు కేసు పెట్టారు. మా మీద ఎదురు కేసు. ఆల్రెడీ ఆ కేసు మా మీద 10 మంది 15 మంది ఎమ్మెల్యేలు అందరం కూడా గెలిచిన ఎమ్మెల్యేలే టీమ్గా ఆ రోజు రిప్రజెంట్ చేయడానికి వెళ్ళాం. అంటే మీరు మర్చిపోయినట్టున్నారు గతం అంతా కూడా, మీరు ఏ రకంగా పరిపాలన సాగింది, ఏ రకంగా. ఏదైతే గత 5 సంవత్సరాల పాలనా పాపం ఏదైతే ఉందో అది మాకు శాపంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా కెనాల్లో డ్రైన్లో సిల్ట్ తీగిపోవడం వల్ల ఈరోజు శివారు ప్రాంతాలకి మనం నీరు ఇస్తామన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఏదైతే మరి పోలవరం దగ్గర నుంచి డైరెక్ట్గా ఇప్పుడు వాటరే కాకుండా సీలేరు నుంచి కూడా మనం ఎడిషనల్గా వాటర్ తీసుకుంటూ ఉన్నాం. ఏదైతే మనం ఇక్కడ రిలీజ్ చేసేటువంటి వాటర్ కూడా సమృద్ధిగానే రిలీజ్ చేస్తూ ఉన్నాం. కానీ ఆ వంతుల వారి విధానంలో కిందకి వెళ్ళేటువంటి పరిణామంలో పై భాగానేమో వాటర్ ఫుల్గా ఉంటుంది, కిందకి వెళ్ళేటప్పటికి వాటర్ అనేది ఆఖరి ఎకరానికి ఆఖరి రైతుకి చేరడంలో ఇబ్బందులు ఉన్నటువంటి వాస్తవం. ఎందుకంటే ఎక్కడ కూడా డీసిల్టింగ్ తీగిపోవడం, గత 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడం. అందుకే మొన్న ముఖ్యమంత్రి గారితో కూడా మేము కూడా మాట్లాడినప్పుడు మరి ఏదైతే ఆ వీడి కానీ, అంటే ఏదైతే తూడు కానీ గొరబడెక్క కానీ ఏదైతే సమ్మర్లో పెరిగిపోతుందో దాన్ని కంట్రోల్ చేసేటువంటి విధంగా ఓఎండం ద్వారా ఆ మెయింటెనెన్స్ అనేది చేయాలి. అదేవిధంగా కాలువలు డ్రైన్స్ కూడా ఆ డీసిల్టింగ్ చేస్తే శివారు ప్రాంతానికి ఆఖరు ఎకరానికి కూడా నీరు లేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నాం. అంటే అవకాశం ఉన్నంత వరకు ఇప్పుడు పని చేస్తూ నీరుని తీసుకెళ్లేటువంటి విధానంలో ఆఖరి రైతు కూడా న్యాయం చేస్తాం. రేపు ఏదైతే ఏప్రిల్ మే నెలలో కూడా కొంతమేర ఎక్కడైతే మీరు చెప్పినట్టుగా శివారు ప్రాంతాలు ఉన్నాయో వాటి వర్క్స్ కూడా ఎస్టిమేషన్లు వేయమని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా పనులు పూర్తి చేయడం ద్వారా సమృద్ధిగా నీరు అందించేటువంటి కార్యక్రమం చేపడతాం. మేము కూడా అధికారులకి అదేవిధంగా కలెక్టర్లకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఆ వంతుల వారి విధానం ఏదైతే ఉందో దాన్ని ఇటు రెవెన్యూ, ఇరిగేషను, అవసరమైతే ఎక్కడైనా మళ్ళీ వాటర్ని మిస్లీడ్ చేసి ఎక్కడైనా చెరువులకు కానీ ఇట్లా ఎత్తున ఉపయోగించుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పెట్టుకుని కోఆర్డినేషన్ చేసి గత 5 సంవత్సరాల్లో ఈ శాఖలు నిర్వీర్యమైపోయినటువంటి స్థితిలో మళ్ళీ వాళ్ళు వచ్చి పని చేయాలని అంటే మళ్ళీ అధికారులకు కొత్తగా మనం తర్ఫీదు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళ విధి ఒక కింది స్థాయి అధికారే కాదు. నేను చూసా ఎక్కడ సెక్రటరియట్ నుంచి జిల్లా నడిపించే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి కింద క్లర్క్ వరకు కూడా గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పాలన ఎట్లా చేయాలనేది వాళ్ళు కూడా మిస్ అయిపోయినటువంటి పరిస్థితి. ఫస్ట్ టైము 10 అవర్స్ 12 అవర్స్ ముఖ్యమంత్రి గారు ఈవేళ కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ తీసుకుని లేకపోతే సెక్రటరీస్ తోటి కాన్ఫరెన్స్ తీసుకుని అడ్మినిస్ట్రేషన్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతూ ఉంటే వాళ్ళకి మళ్ళీ
ఎట్లా మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలనే దాని మీద ఇప్పుడిప్పుడే మళ్ళీ మర్చిపోయిన 5 సంవత్సరాల పాలన నుంచి ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతూ ఉన్నాం. రెండవది ఇరిగేషన్ వరకు అనేటప్పటికి ఏంటంటే కొంత ఫీల్డ్ కూడా ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా 10 to 5 అని ఆఫీస్ అనే కాకుండా కొంత ఫీల్డ్ మీద కూడా వెళ్ళి ఎస్టిమేషన్లు చేసుకోవడం కానీ, లేదంటే ఇట్లాంటి వర్క్స్ ఉన్నప్పుడు వాటిని ఇన్స్పెక్షన్ చేసుకోవడం కానీ ఉంటుంది. అదేవిధంగా కొంత కొరత కూడా, ఎందుకంటే ఒక్కొక్కరు కూడా 2 AC 3 AC వీటి మీద కూడా ఇన్ఛార్జీల కింద ఉండడం కొంత కొరత కూడా ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.